హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో సిక్స్త్ క్లాస్ వీడియోస్ చెప్పుకున్నాము. ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ మొక్కల్లో పోషణ. ఇందులో వచ్చేసరికి మొక్కల్లో పోషణ ఎలా జరుగుతుందనేది తెలుసుకుందాము. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలు. ఆహారంలో ఉండే అంశాలు ఏంటంటే మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఈ 5 కూడా ఆహారంలో ఉండే అంశాలు అన్నమాట. ఆహారంలోని ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరం. ఆహారంలో ఉండే ఈ పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అనేవి ఆహారంలో ఉండే అంశాలు అన్నమాట. ఇవి మన శరీరానికి అవసరం. ఈ ఉండే ఈ అంశాలను ఏమంటారంటే, ఆహారంలో ఉండే ఈ అంశాలని పోషకాలు అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొక్కల్లో పోషణ విధానం. మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. ఇప్పుడు మొక్కలు మాత్రమేనంట. ఇప్పుడు జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులు తమ ఆహారాన్ని తమ స్వయంగా తయారు చేసుకోలేవు. కానీ కేవలం మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని వీటిని ఉపయోగించుకుంటే నీటిని, కార్బన్ డైఆక్సైడ్ని, ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. నెక్స్ట్ ఇక్కడ పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతులకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అనువైన శక్తిని ఇస్తాయి. ఈ పోషకాలు ఏం చేస్తాయంటే, ఈ పోషకాలు అనేవి జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతులకు మరియు శరీరంలో వివిధ జీవక్రియల నిర్వహణకు అవసరమైన శక్తిని ఇస్తాయి అన్నమాట. ఇవేం చేస్తాయి? అవసరమైన శక్తిని ఇస్తాయి. దీనికి మొక్కలకి ఈ పోషకాలు అనేవి జీవులు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర మరమ్మతులకు, శరీరంలో వివిధ జీవక్రియల నిర్వహించడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానాన్ని పోషణ అంటారు. ఒక జీవి అది తీసుకునే ఆహారము మరియు శరీరంలో దానిని వినియోగించుకునే విధానాన్ని పోషణ అంటారు.